హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఓదెల జిందగీ. చాలా రోజుల నుంచి లుల్లు మాల్కి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకుంటుండే, బట్ ఏదో పనుల వల్ల అది పోస్ట్ పోన్ అవ్వుకుంటూ వచ్చింది. ఈరోజు ఇటు సైడ్ వర్క్ పడడం వల్ల ఇటు సైడ్ వచ్చి వెళ్తుంటే లుల్లు మాల్ చూసుకొని వెళ్దామని చెప్పేసి అనుకొని లుల్లు మాల్కి అయితే వచ్చేసినాను. ఈ మాల్లో 2-3 ఫ్లోర్స్ సెల్లార్ ఉంటుంది. పార్కింగ్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, ఎందుకంటే ఎట్ ఏ టైము 2000 వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు అంట, అది కార్ అయినా బైక్ అయినా. మనం అయితే ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ సెక్యూరిటీ చెక్ చేసేసి మనల్ని లోపలికి అయితే పంపుతారు. సో మేము వచ్చే వరకు ఇక్కడ ఏదో చిన్న యాక్టివిటీ జరుగుతుంది. ఎప్పుడు చూడు ఏదో ఒకటి యాక్టివిటీస్ చేస్తూనే ఉంటారు. అంటే లైక్ ఉమెన్స్ డే అయినా లేకపోతే చిన్న చిన్న అటువంటి డేస్ ఉంటాయి కదా, సో అటువంటివి ఇక్కడ చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పేరెంట్స్ కూడా మనకి ఇక్కడ లూడో ఆడుతున్నారు. గెలిచిన వాళ్ళకి 200 రూపీస్ వర్త్ వచ్చారు ఇస్తున్నారు. మనం ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ చూసుకుంటే ఇది పరిస్థితి. ఇక్కడ యాక్టివిటీ చేసుకేందుకు ఎంట్రన్స్ ముందు ఇక్కడ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో పెద్ద పెద్ద బ్రాండెడ్ షాప్స్, స్టార్ బక్స్ కానీ, నైక్ కానీ, ఇక్కడ షుగర్ కానీ, ఇటువంటి బ్రాండెడ్ షాప్స్ అనేది కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి. లుల్లు గ్రూప్ వరల్డ్లోనే నెంబర్ 1 కంపెనీ. ఇండియాలో బిగ్గెస్ట్. ఎప్పుడు ఎక్కడ మాల్ స్టార్ట్ చేసినా కూడా పెద్దగా కన్స్ట్రక్ట్ చేస్తారు. ఈ వీళ్ళకున్న ప్రత్యేకత అది. ఈ మాల్ అరౌండ్ 5 lakh స్క్వేర్ ఫీట్ తోని స్టార్ట్ చేశారు. అరౌండ్ 85 షాప్స్ ఉంటాయి, స్టార్ బక్స్, నైక్ ఇటువంటి. ప్రజెంట్ అయితే మనము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్లో లుల్లు ఫ్యాషన్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇందులో మనము పొద్దున లేచినప్పటి కానుండి సాయంత్రం నైట్ పడుకునేంత వరకు ఏమేమి యూజ్ చేస్తాం, మనకు ఒక మనిషికి ఏమేమి కావాలనేది ప్రతిదీ ఈ మాల్లో దొరుకుతుంది. ప్రజెంట్ అయితే ఈ ఫస్ట్ ఫ్లోర్లో లుల్లు ఫ్యాషన్స్ అని చెప్పేసి మన డ్రెస్సెస్ కానీ, బ్రాండెడ్ డ్రెస్సెస్ కానీ, స్పెట్స్ కానీ ఇవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది పర్ఫ్యూమ్స్ అన్నట్టు. ఈ బాడీ పర్ఫ్యూమ్స్ అని చెప్పేసి ఈ సైడ్కి ఒక కౌంటర్ లాగా పెట్టుకున్నాడు. ఇది స్పైకరు సేమ్. ఇవి కూడా ట్రెండీ డ్రెస్సెస్ కానీ, మూచి క్రాసెస్, షూస్, చెప్పల్ కానీ, ఇండియన్ టెరైన్, ఇట్లా చాలా చెప్పుకుంటూ పోతే చాలా బ్రాండెడ్ షాప్స్ అనేది ఇక్కడ వీళ్ళు ఇందులో పెట్టుకోవడం అనేది జరిగింది. సో ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తము ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. ఒకసారి మనం సెకండ్ ఫ్లోర్ వెళ్ళి సెకండ్ ఫ్లోర్లో కూడా ఏముందో ఒకసారి చూసేసేద్దాము. సో మొత్తానికైతే మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ వచ్చాము. సెకండ్ ఫ్లోర్లో పోర్టికో, ఫ్యాషన్స్కి సంబంధించి, ఇది లేడీస్కి డ్రెస్సెస్కి సంబంధించి మనకు లెఫ్ట్ సైడ్లో ఉండడం కానీ, మెయిన్గా అయితే సెకండ్ ఫ్లోర్లో లుల్లు కనెక్ట్ అని చెప్పేసి పూమా కానీ, శాంసంగ్ కానీ, హెచ్పి, బాటా ఇవన్నీ ఇంటికి సంబంధించి ఎలక్ట్రానిక్స్ షాప్స్ అయినా లేకపోతే డిఫరెంట్ ఫ్యాషన్కి సంబంధించి స్పెట్స్ షాప్స్ కానీ, ఇంకా డ్రెస్సెస్ షాప్స్ కానీ ఈ సెకండ్ ఫ్లోర్లో కూడా ఉన్నాయి. ఈ T&W అని చెప్పేసి సైడ్కి ఒక కౌంటర్ లాగా పెట్టుకొని ట్రెడిషనల్ షూస్ అనేది సేల్ చేస్తున్నారు. సో ఇది మొత్తం మీద ఇది సెకండ్ ఫ్లోరు. సో మనం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వచ్చినట్టయితే ఈ థర్డ్ ఫ్లోర్లో మొత్తము ఫుడ్ సెక్షను. సో మాల్కి వచ్చిన వాళ్ళు ఒకవేళ ఫుడ్ కావాలనుకుంటే థర్డ్ ఫ్లోర్కి వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో మొత్తం ఫుడ్ సెక్షన్ ఉంటుంది. ఒకవేళ మనం ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యి షాప్స్ కానీ ఏమన్నా ఎతకాలనుకుంటే ఇక్కడ వీళ్ళు ఫ్లోర్కి ఒక మ్యాప్ అనేది అరేంజ్ చేశారు. ఏ ఫ్లోర్లో ఏ షాప్ ఉంది, ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి అని చెప్పేసి డీటెయిల్గా ఉంటుంది. సో ఇది మీరు చూస్తున్నారు కదా, ఈ ఫుడ్ సెక్షన్లో మనకి దాదాపుగా సబ్వేస్, బాబుల్స్, T51, ఇక చాలా వెరైటీ షాప్స్ అనేది ఉన్నాయి. అన్ని బ్రాండెడ్ షాప్స్. ఫుడ్ జోన్ కానీ లేకపోతే బార్బిక్యూ కానీ, KFC కానీ మనం చాలా వింటాము. సో ఇటువంటి షాప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇందులోనే కూడా మనకు సైడ్కి సినీపోలిస్ అని చెప్పేసి థియేటర్ కూడా ఉంది. సో ఫుడ్ తిన్న తర్వాత లేకపోతే సినిమా చూసిన తర్వాత ఫుడ్ తిని కూడా వెళ్ళిపోవచ్చు. సో ఎట్ ఏ టైము ఇక్కడ 4 షోస్ అనేది వేస్తారు. థియేటర్ బయట నుండి చూస్తే మాత్రం కిరాక్ ఉంది. అసలు లోపల ఎలా ఉంటుందో తెలియదు, కానీ బయట నుండి అయితే చాలా సూపర్ లుక్ ఉంది సినీపోలిస్ది. సో ఇక్కడ మనకు బయట ఈ కౌంటరు టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. సో దెన్ వీ విల్ గో టు 4th ఫ్లోర్. చూసుకున్నట్టయితే 4th ఫ్లోర్లో మొత్తము
కిడ్ జోన్ అన్నట్టు. అంటే నార్మల్గా చిన్నపిల్లలకు సంబంధించి గేమ్స్ కానీ లేకపోతే పెద్ద పెద్దలు ఆడుకునేటివి, నార్మల్గా విశ్రాంతి తీసుకోవడానికి ఏదో చిన్నపాటి గేమ్స్ ఉంటాయి. సో అవి మనం ఇక్కడ పే చేసేసి టోకెన్ తీసుకొని ఆ తర్వాత మనం గేమ్ ఆడడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మొత్తము కంప్లీట్ లైటింగు, మంచి మంచి గేమ్స్ కానీ. ఇప్పుడు మీరు చూస్తున్న ఇది టెడ్డీ బియర్. ఇది ఏం లేదు, చిన్న ఒక కాయిన్ వేసి మనకు ఈ గేమ్ ఆడడం వల్ల అందులోకి వెళ్ళి ఒక టెడ్డీ బియర్ అనేది బయటకు వస్తుంది. సో అది గేమ్ అన్నమాట. చాలా చాలా ఫన్నీగా ఉన్నాయి. మోస్ట్లీ చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. నాకు ఇక్కడ ఒక పాప హలో కిట్టి అనే ఒక వీల్ సర్కిల్ గేమ్ ఆడుతుంటే కనిపించింది. ఎంత బాగుందో చూస్తున్నారు కదా. సో ఇది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మనం చూసుకుంటే ఈ 4th ఫ్లోర్లో ఒక 1 month బ్యాక్ ఫుల్ రష్ ఉండే. ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువ వాళ్ళు చిన్న ఇటువంటి గేమ్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారు కాబట్టి జనాలందరూ 4th ఫ్లోర్లోనే ఉంటుండే. ఈ ఫ్లోర్లో మనకి కార్ గేమ్స్ కానీ, కిడ్స్కు సంబంధించి 3D గేమ్స్ కానీ, యాక్చువల్గా ఇక్కడ నాకైతే ఎక్కడ కనిపించలేదు. క్రికెట్ మోస్ట్లీ అన్ని మాల్స్లో పెడతారు, బట్ క్రికెట్ అనేది ఇక్కడ పెట్టనట్టున్నారు. ఇంకా వేరే వేరే గేమ్స్లో వాలీబాల్స్, ఆటో వాలీబాల్ గేమ్స్ కానీ ఇటువంటివన్నీ పెడతారు. బట్ ఇక్కడ మోస్ట్లీ చిన్నపిల్లలకు ఎక్కువ ఉన్నాయి అటువంటి గేమ్స్. చాలా అంటే చాలా బాగా అనిపించింది 4th ఫ్లోర్లో ఇవన్నీ చూసిన తర్వాత. ఎందుకంటే మనము రూమ్లో ఉండి 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 ఒకటేసారి మాల్కి వెళ్ళిపోతే మనం ఎక్కడ పట్టరాని సంతోషం వస్తూ ఉంటుంది మనకి గేమ్స్ ఆడుతుంటే. సో ఇది నాకు బాగా నచ్చిన షాప్. ఇది క్రాస్ వర్డ్ అని చెప్పేసి అన్ని సంబంధించిన బుక్స్ దొరుకుతాయి. అండ్ ఇప్పుడు ఇంతకుముందుకు మీకు లోపలికి వెళ్ళి చూపెట్టలేదు. ఇది యాక్చువల్గా ఫ్లోర్లో ఉన్న లుల్లు ఫ్యాషన్స్. ఇది లోపల రకరకాల డ్రెస్సెస్, బ్రాండెడ్ డ్రెస్సెస్ కూడా మనకు లోపల దొరుకుతాయి. మీరు చూస్తున్నారు కదా. సో ఇది షాప్స్, ఫుట్వేర్కి సంబంధించి ప్రతిదీ చెప్పాను కదా. లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఒక మనిషికి ఏమేం కావాలో మొత్తం ఈ మాల్లో దొరుకుతాయి. సో దాంట్లోనైతే ఎటువంటి సందేహం అనేది లేదు. సో ఇందులోనే పైన ఇంటర్లింక్గా ఒక మనకి ఎలక్ట్రానిక్స్ షాప్స్ అనేది ఉంది. అదే పైన 2nd ఫ్లోర్లో లుల్లు ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి. సో దీనికి ఆ 1st ఫ్లోర్ నుండే ఇంటర్లింక్ లోపల నుంచి ఒకటి ఉంది. సో మనము 2nd ఫ్లోర్లో చూసుకున్నట్టయితే ఫ్రిడ్జెస్ కానీ, కూలర్సు, లేకపోతే టీవీస్ కానీ, కంప్లీట్గా ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఏమేమి ఉంటాయో అన్నీ ఈ 2nd ఫ్లోర్లో అయితే ఉన్నాయి. సో మీరు చూస్తున్నారు కదా వాటి విజువల్స్. ఇది క్యాషినో. ఇది కూడా చాలా బాగా నచ్చింది. అండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే మనకు లైక్ డిమార్ట్ టైప్గా మనకి గ్రాసరీస్ కానీ, ఫ్రెష్ వెజిటేబుల్స్ కానీ, ఇంకా బిస్కెట్స్, లైక్ డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ యాక్చువల్గా మనం డిమార్ట్లో ఏం దొరుకుతాయో అన్నీ మోస్ట్లీ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఇక్కడ డ్రై ఫ్రూట్ షాప్ అయితే భలే అనిపించింది అబ్బా. అసలు మనం ఏం కావాలో అలా ఒక గిన్నెలో తీసేసుకొని వాళ్ళకి ఇస్తే వెయిట్ చేసేసుకొని వాళ్ళకి మనం రిసిప్ట్ ఇస్తారు మనకి. సో ఇదే అన్నమాట. చాలా బాగుంది. ఇదంతా గ్రోసరీ షాప్ లైక్ డిమార్ట్ లాగా చాలా బాగుంది. సో ఇది అండి ఓవరాల్ అబౌట్ లుల్లు మాల్ అన్నమాట. సో నేను మరీ చెప్పేదే, ఎప్పుడు చెప్పేదే, ఇప్పటికైనా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా వీడియోస్కి మీరు ఇచ్చే సపోర్టు ఆ చిన్న సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక కామెంటే. సో దయచేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ద వీడియో. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్ యూ.